కుప్పాన్ని ఓ బెస్ట్ మోడల్గా తయారు చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అదే సమయంలో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సౌమ్యుడిగానే ఉంటూ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పై సింహస్వప్నంగా ఉంటారని వార్నింగ్ ఇచ్చారు. రాయలసీమలో ఫ్యాక్షన్ను అంతం చేసిన ఘనత టీడీపీదేని అన్నారు. కొందరు వ్యక్తులకు దేవతల రాజధాని పేరు పలకడం ఇష్టం లేక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. కుప్పంలో జరిగిన పబ్లిక్ మీటింగ్లో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. నేను ఎప్పుడు రౌడీదో నాకు తెలియదు. నేను ఎప్పుడు కూడా హత్యలు చేయను. నాకు నమ్మకం లేదు. ఐటి నమ్మకం కాదు, నా ప్రవృత్తి కాదు, నా జీవితంలో దానికి నేను పుట్టలేదు. అందుకే కొంతమంది అంటారు నువ్వు సౌమ్యుడివి, నువ్వు లాభం లేదు రాజకీయాలు. కానీ కాదు, నేను సౌమ్యుడిగానే ఉంటా. కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైన మాత్రం సింహ స్వప్నంగా ఉంటా. అది నా జీవితం. ఒక ఫ్యామిలీ ఒకరిని చంపితే ఆ ఫ్యామిలీ ఇంకొకరిని చంపి కడాన ఫ్యామిలీలు లేకుండా తుదముట్టించే పరిస్థితికి వచ్చారు. గ్రామాలు లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి సమయంలో ఒకటి ఆలోచించా, ఇది నా బాధ్యత. మర్యాదగా చెప్పా, ఫ్యాక్షన్ పోవాలని చెప్పా, ఉక్కు పాదంతో ముందుకెళ్ళా. వెళితే మా వాళ్ళు తప్పు చేస్తే కూడా జైల్లో పెట్టి మొత్తం ముఠా కక్షల్ని పూర్తిగా అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కడాన నాకు కూడా ఒక్క నోటీస్ ఇవ్వకుండా నేనేదో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పోరాడుతూ ఉంటే, నేరుగా నంద్యాలలో ఉంటే నన్ను దేశపోయి జైల్లో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే అది కూడా చెప్పకుండా, నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు యాక్షన్ తీసుకోవాలంటే ఒక్క నిమిషం తమ్ముడు, అది కాదు. ఇక్కడ రాష్ట్రం ప్రజా సంక్షేమం ఒకటే గుర్తుపెట్టుకోండి. సంఘ విద్రోహ శక్తులు ఎక్కడున్నా సింహ స్వప్నంగా ఉంటాను తప్ప వదిలిపెట్టను. కానీ నా బాధంతా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను రాజకీయాలు చేయాల్సి వచ్చేది రౌడీలతో, నేరస్తులతో రాజకీయం చేస్తున్నా. ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఈ కుప్పం నేను చెప్తున్నా. ఎందుకంటే కుప్పం ఒక ప్రశాంతమైన ప్రదేశం, శాంతికి మారు పేరు నా బంగారు కుప్పం, నా స్వర్ణ కుప్పం. అలాంటి కుప్పంలో అరాచక శక్తులు పెరిగిపోయినాయి. స్మగ్లింగ్ చేశారు, లూటీ చేశారు, గంజాయి బ్యాచ్ని పెంచారు. ఇంకొక పక్క రౌడీ బ్యాచ్ ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నేను రౌడీజం చేయను. నా ప్రజలకు రక్షణగా ఉంటా, కవచంగా ఉంటా. రౌడీజం చేసే వాళ్ళని ఎక్స్పోజ్ చేసి బజార్లో నిలబెట్టి నడి రోడ్లో దోషిగా నిలబెట్టే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు కొత్తగా వచ్చాడు మ్యావిగన్. అదేంటో నాకు అర్థం కాల. మ్యావిగన్ అమరావతి దేవతల రాజధాని, మన ప్రజా రాజధాని అమరావతి. ఆ పేరు చెప్పడానికి ఇష్టం లేని వ్యక్తి ఈ గొడ్డలి పార్టీ. ఎందుకు దేవతల రాజధాని? అతను మ్యావిగన్ అంటే వాటికన్ కావాలంటాడు. ఏంటి నీ పిచ్చాట్లో?